తెలుగు రాష్ట్రాల్లో బీర్లకి కొరత ఏర్పడింది. జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్ ఉన్న నేపథ్యంలో 48 గంటల పాటు వైన్స్ క్లోజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కూడా జారీ చేసింది. దాంతో పాటు కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా బీర్లకి చాలా కొరత ఏర్పడింది. దీంతో ఇప్పుడు వీకెండ్ కావడంతో చాలామంది వైన్ షాపులకు వచ్చి బీర్ల నో స్టాక్ బోర్డులు చూసి వెనక్కి తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్‌లో దాదాపు చిన్న వైన్స్ నుంచి మొదలుపెడితే టానిక్, లిక్కర్ స్టోరీ లాంటి లిక్కర్ మార్ట్స్‌లో కూడా స్టాక్ లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు అన్ని స్టోర్స్‌లో ఇదే సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఇవాళ ఉదయం వరకు కొంత స్టాక్ ఉన్నప్పటికీ చాలామంది అది కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా అన్ని లిక్కర్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. దీంతో మద్యం కొనుక్కోవడానికి వచ్చిన మందుబాబులు వెనక్కి తిరిగిన పరిస్థితి దాదాపు అన్ని స్టోర్‌లో కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బీర్లకి కొరత ఏర్పడింది. జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్ ఉన్న నేపథ్యంలో 48 గంటల పాటు వైన్స్ క్లోజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కూడా జారీ చేసింది. దాంతో పాటు కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా బీర్లకి చాలా కొరత ఏర్పడింది. దీంతో ఇప్పుడు వీకెండ్ కావడంతో చాలామంది వైన్ షాపులకు వచ్చి బీర్ల నో స్టాక్ బోర్డులు చూసి వెనక్కి తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్‌లో దాదాపు చిన్న వైన్స్ నుంచి మొదలుపెడితే టానిక్, లిక్కర్ స్టోరీ లాంటి లిక్కర్ మార్ట్స్‌లో కూడా స్టాక్ లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు అన్ని స్టోర్స్‌లో ఇదే సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఇవాళ ఉదయం వరకు కొంత స్టాక్ ఉన్నప్పటికీ చాలామంది అది కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా అన్ని లిక్కర్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. దీంతో మద్యం కొనుక్కోవడానికి వచ్చిన మందుబాబులు వెనక్కి తిరిగిన పరిస్థితి దాదాపు అన్ని స్టోర్‌లో కనిపిస్తోంది.